తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ముగిసింది. ఇక ఐఏఎస్ల ప్రక్షాళనే మిగిలింది. 1-2 రోజుల్లోనే కీలక శాఖలకు కొత్త ఐఏఎస్లు రానున్నారు. అయితే ఎన్నికల ముందు కొందరు ఐఏఎస్లు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశాలు పెట్టడంతో పోస్టింగులపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఏ క్షణమైనా భారీగా ఐఏఎస్లు బదిలీలు జరిగే అవకాశాలు ఉండనున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక ఇంతవరకు సీఎం ఐఏఎస్ల జోలికి వెళ్లలేదు. ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ హోంమంత్రి మాత్రమే కేబినెట్లో ఉన్నారు. కొత్తగా 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు చేశారు. 6 కొత్త మంత్రులు, 4 పాతవాళ్లు ఉండగా కొందరికి శాఖల్లో మార్పులు కూడా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 65 రోజుల పాటు శాఖల కుదింపు, విలీన కసరత్తు జరిగింది. ఒకే స్వభావం ఉన్న శాఖలను ఒకే మంత్రి కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అన్ని శాఖలపై సీఎం కేసీఆర్కు సంపూర్ణ అవగాహన వచ్చింది. అలాగే ఏ ఐఏఎస్ల అనుభవం ఏంటి, ఇప్పటిదాకా పనిచేసిన శాఖలో పెర్ఫార్మెన్స్ లాంటి అంశాలపై ఓ అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. కొందరు ఐఏఎస్లు పదవీ విరమణ చేశారు. మరికొందరు పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో ఉన్నారు. చాలా శాఖలకు అదనపు బాధ్యతలు చూస్తున్నారు కొందరు అధికారులు. సీనియర్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చాక జీఏడీలో రిపోర్ట్ చేశారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న జనార్దన్ రెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేశారు. నిజాయితీపరుడిగా పేరున్న ఆయనకు ప్రభుత్వానికి మధ్య సమాచార గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జనార్దన్ రెడ్డికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారనేది ఆసక్తిగా చూస్తున్నారు. అయితే జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే కీలక పోస్ట్ ఇది. గతంలో జనార్దన్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్గా చేశారు. అలాగే దానా కిషోర్ను కూడా మరో కీలక పదవికి బదిలీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సింగరేణి సీఎండీగా చేస్తున్న శ్రీధర్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలున్నాయి. సచివాలయంలో కూడా కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను కూడా భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలకు అనుగుణంగా ఐఏఎస్ల పోస్టింగ్స్ ఉంటాయని అంచనా. ఎన్నికల ముందు కొందరు ఐఏఎస్లు అసంతృప్తి సమావేశాలు పెట్టుకున్నారు. ఈ సమావేశాలపై కేసీఆర్కు పూర్తిగా సమాచారం ఉంది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కొందరు పనిచేయడానికే ఈ సమావేశాలు పెట్టారని అప్పట్లో ప్రచారం అయ్యింది. మరికొందరు దళిత ఐఏఎస్లైతే తమకు పోస్టింగుల్లో అన్యాయం జరిగిందని సీఎస్కు ఫిర్యాదు చేశారు. మరో ఐఏఎస్ అయితే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. సీనియర్లైన తమను పక్కన పెట్టి ఎలాంటి ప్రాధాన్యం లేని వారికి కీలక పదవులు కట్టబెట్టారనేది వారి ఆరోపణ. లోక్సభ ఎన్నికలు కూడా వచ్చేలోగా బదిలీలు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు కేసీఆర్.